తెలంగాణ మాజీ మంత్రి మరియు బీఆర్ఎస్ నేత వేముల ప్రశాంత్ రెడ్డి తన ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు. గల్ఫ్ కార్మికుల కోసం ప్రభుత్వం అమలు చేయని హామీలను ప్రశ్నించడమే ఈ దాడికి కారణమని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన గల్ఫ్ సంక్షేమ బోర్డు టోల్ ఫ్రీ నెంబర్ 5 లక్షల ఎక్స్గ్రేషియా వంటివి ఇప్పటికీ అమలు కాలేదని ఆయన పేర్కొన్నారు. ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యలపై ప్రశ్నించడం తన హక్కు మరియు బాధ్యతని స్పష్టం చేశారు. రాజకీయ వ్యతిరేకతలను ఇలా దాడులుగా అంటే రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సర్వసాధారణం. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ నాయకులుగా ప్రభుత్వం వైఫల్యాల మీద ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇది సర్వసాధారణమైన విషయం. అయితే నేను మొన్న గల్ఫ్ కార్మికుల విషయంలో ఈ రేవంత్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చినాడు. ఇప్పటి మటుకు చెయ్యలేదు అని అడిగిన నేను. అట్లనే ఎన్ఆర్ఏ సంక్షేమ బోర్డుకు ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటి మటుకు చేయలేదు అని అడిగిన. అట్లనే టోల్ ఫ్రీ నంబర్, అంటే గల్ఫ్ కార్మికులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ టోల్ ఫ్రీ నంబర్ మాట్లాడితే ప్రభుత్వం సాయం చేస్తుంది అని టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తాము అన్నారు. అది కూడా చేయలేదు అని చెప్పి నేను ప్రశ్నించిన. అట్లనే చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పినారు. ఇంకా చాలామందికి ఇవ్వాల్సి ఉన్నది, కొద్దిమందికి ఇచ్చిండ్రు అని చెప్పిన నేను. నాకున్న సమాచారం ప్రకారం కేవలం బాల్కొండ నియోజకవర్గంలో ఇంకో 10-11 మందికి ఇవ్వాల్సి ఉన్నది. లిస్టు నా దగ్గర ఉన్నది. ఇది కోట ముత్తెన్న బోదపల్లి గ్రామం, అట్లనే జడాల రాజేశ్వర్ కుక్నూరు గ్రామం, బోపారం ముత్తెన్న వేంపల్లి గ్రామం, మాల గంగాధర్ తుర్తి గ్రామం, ఎగ్లోం గంగాధర్ గౌడ్ ముచ్కూరు గ్రామం, అట్టనే గూపెల్లి రమేష్ నర్సాపూర్ గ్రామం, కవ్వ శంకర్ బాల్కొండ గ్రామం, అట్లనే అరవింద్ గౌడ్ ఉప్లూరు గ్రామం మలేషియాలో చనిపోయాడు. అట్లనే పచ్చనల్పు గ్రామానికి సంబంధించి గోజ కిషన్ షాబేర్ అలీ. వీళ్ళకి ఇంకా రావాల్సి ఉన్నది. వీళ్ళకి రావాల్సిన వాళ్ళకు కూడా ఇంకా రాలేదు, వాళ్ళకు కూడా ఇప్పియండి అని చెప్పి నేను అడిగిన. దీంట్లో తప్పేమున్నది? ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా నా బాధ్యత ఇది. ప్రభుత్వాన్ని ప్రజలకిచ్చిన మాట నెరవేర్చమని అడిగే బాధ్యత నా మీద ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు అనేక హామీలు ఇచ్చినారు, హామీలు అమలు చేయట్లేదు, ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాడు అని చెప్పిన. దానికి మానాల మోహన్ రెడ్డి గారు నా ఇంటి మీదకి ముట్టడికి వస్తా అని చెప్పి మొన్న సవాల్ విసిరినారు. నా ఊరికి వస్తా, వేల్పూర్కి వస్తా, నీ ఇంటి మీదకి వస్తా అని చెప్పి సవాల్ విసిరినారు. ఇవాళ కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి నా ఇంటి మీదకి కూడా వచ్చినారు, నా ఇంటి మీద దాడి చేసినారు. అయిపోయింది. ఇప్పుడు మానాల మోహన్ రెడ్డి గారి కడుపు చల్లబడ్డదా? ఇప్పుడు నా ఇంటి మీదకి దాడి చేస్తే ప్రజలకు వచ్చిన లాభం ఏంది? ప్రజలకు ఒరిగింది ఏంది? ఇట్లా మేము 10 సంవత్సరాల మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా కేసీఆర్ని కానీ మమ్మల్ని కానీ అనరాని మాటలు అన్నారు. ఇదే మానాల మోహన్ రెడ్డి గారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాల్కొండ ఆయన నన్ను వ్యక్తిగతంగా చాలా మాటలు మాట్లాడినాడు. కానీ ఏనాడైనా వాళ్ళ ఇంటి మీదకి మేము పోయినామా? మేము అధికారంలో ఉన్నప్పుడు పోయినామా? ఇది సభ్యతనా? ఇది రాజకీయాల్లో మంచిదా? దయచేసి ఒకసారి బాల్కొండ ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.